ఏంటని ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఈరోజు పని లేదు. పైగా 2 రోజుల్లో చందుగడి ఫీజు కట్టాలి. దాని గురించి ఆలోచిస్తున్నాను. నాకు అదే టెన్షన్గా ఉందన్నయ్య. వాడికేమో లైఫ్ మీద సీరియస్నెస్ లేదు. నువ్వు ఎంత కష్టపడి చదివిస్తున్నా వాడికి కొంచెం కూడా బాధ్యత లేదు. పోన్లేరా, చిన్నపిల్లడు, వాడే తెలుసుకుంటాడులే. నువ్వెప్పుడూ వాడిని ఇలాగే వెనకేసుకొచ్చి గారం చేసి వాడిని ఇంకా పాడు చేస్తున్నావు అన్నయ్య. అన్నయ్య, నీకు చదువు అంటే ఇష్టం లేక కాదు, నువ్వు చదవలేక కాదు. నిజం చెప్పు అన్నయ్య, నువ్వు మా ఇద్దరి కోసమే కదా నువ్వు నీ చదువుని పక్కన పెట్టి పని చేసి మరీ మా ఇద్దరిని చదివిస్తున్నావు. నిజం చెప్పాలంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం రా. కానీ చిన్న వయసులోనే అమ్మ నాన్న మనం వెళ్ళిపోయారు. అది మన బ్యాడ్ లక్. మీ ఇద్దరికి నేనే కదా అమ్మ నాన్న. ఏ అమ్మ నాన్నైనా వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ డ్రీమ్స్ని, వాళ్ళ కోరికల్ని, వాళ్ళ లగ్జరీస్ని సాక్రిఫైస్ చేయడంలో ఆనందం పొందుతారు. నీలాంటివి అన్నీ దొరకడం మా అదృష్టం అన్నయ్య. సరే పద, ఇంటికి వెళ్దాం. కాలేజ్కి వెళ్ళకుండా నువ్వేంట్రా ఇక్కడ?